హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన పెరటి గార్డెన్లో రైస్ బ్యాగ్లో పెట్టుకున్న మామిడి అల్లాన్ని అయితే హార్వెస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఆకులన్నీ ఎండిపోయాయి. ఇక ఇదైతే మామిడి అల్లం ఇక హార్వెస్ట్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ పైకి కూడా కనిపిస్తుంది, మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, కొమ్ములన్నీ పైకి కనిపిస్తున్నాయి. ఇంకా ఆకులన్నీ ఎండిపోతే ఇక మనం హార్వెస్ట్ చేసుకునే టైం అండి ఇది. ఈరోజు హార్వెస్ట్ చేసి ఎంత వచ్చిందో మీకు చూపిస్తాను. ఇదైతే మనం ఫస్ట్ రైస్ బ్యాగ్ అండి. ఈ ఆకులన్నీ మన కిచెన్ వేస్ట్లోకి ఉపయోగపడతాయి. మన గార్డెన్లో ఏదైనా సరే వేస్ట్ అంటూ ఏమీ ఉండదండి. మన కిచెన్ వేస్ట్లో వేసుకుంటే అదంతా ఇరువైపోతుంది. చూడండి, కొమ్ములు అయితే బాగా కనిపిస్తున్నాయి కదా. నేను ఈసారి అయితే చాలా లేటుగా పెట్టానండి, ఎందుకంటే నాకు పశువుల ఎరువు దొరకలేదు. అందుకే ఒక నెల లేట్ అయింది. ఎలా వస్తుందో ఏంటో అని టెన్షన్గా అనిపించింది. కానీ చూడండి, అసలు ఎంత బాగా వచ్చాయో. ఇదంతా ఇదిలియాలంటే టైం పడుతుంది. ముందు అసలు రైస్ బ్యాగ్లో నుంచి మొత్తం తీసేసుకుందాం ఎంత వస్తుందో. ఇంకా ఇక్కడ 3 అయితే ఉన్నాయి. 3 కూడా తీసి చూపిస్తాను మీకు. ఈ అల్లం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఆయుర్వేదంలో కూడా వాడతారు ఈ మామిడి అల్లాన్ని. ఇంకా ఇది నిలవ పచ్చడి చేసుకుంటారు. ఈ మామిడి అల్లంతో పులిహార చేసుకుంటారు, చారు పెట్టుకుంటారు. ఇంకా మామిడి అల్లం, నిమ్మరసం, పచ్చిమిరపకాయలు వేసుకొని ఊరేసుకొని తింటారు. ఇంకా ఈ మామిడి అల్లంతో చట్నీ కూడా చేసుకుంటారండి, దోశలోకి, ఇడ్లీలోకి. ఇంకా నిలవ పచ్చడి పెట్టుకుంటారు. చాలా కమ్మగా అనిపిస్తుందండి. మామిడి అల్లం మామిడి టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ కూడా మామిడికాయ, పచ్చి మామిడికాయ ఫ్లేవర్ వస్తుంది. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఫ్రెండ్స్ పచ్చళ్ళు పెట్టుకుంటే. ఇక్కడ చూడండి, రైస్ బ్యాగ్లో నుంచి ఇట్లా బయటకు వచ్చాయి. ఇవి నీటి దుంపలండి. ఇవైతే మనకు పనికిరావు. ఇంకా ఈ రైస్ బ్యాగ్లో ఎంత వచ్చిందో చూపిస్తాను. ఈ నీటి దుంపలు ఎందుకు వస్తాయో ఏంటో కూడా అది కూడా చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, వచ్చిన వరకు నాకు ఈ మామిడి అల్లం కొమ్ములు అయితే చాలా పెద్దగానే మంచి సైజ్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. దీన్ని మనం పెట్టేటప్పుడు మాత్రమేనండి నేను పశువుల ఎరువు కలిపాను. ఇంకా తర్వాత వాటర్ వేయటమే తప్పితే దీనికి ఎలాంటి ఎరువులు ఇవ్వలేదు. కానీ మనకి ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇలా భూమిలో పెట్టుకున్నాయి తీసేటప్పుడే మనకి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇంకా లాస్ట్గా ఇది ఒకటి ఉంది, 4 బ్యాగులు అయితే తీసాను. ఇదైతే మామిడి అల్లం కాదు ఫ్రెండ్స్. చూడండి, ఇది పసుపు. ఇంకా మన దగ్గర పసుపు కూడా ఉంది, అది కూడా హార్వెస్ట్ చేస్తాను. ఇంకా ఇది కుండీలో ఒక చిన్న మొక్క పడి మలిసిందండి, అది తీసి ఈ బ్లాక్ కవర్లో పెట్టాను. చూడండి, అసలు ఎంత బాగా అయితే వచ్చిందో. ఇక ఈ కవర్ చినిగిపోయింది, మొత్తం చించేస్తున్నాను, ఇంక ఇది పనికిరాదు కాబట్టి. చూడండి, అసలు ఎంత చిన్న కొమ్మండి నేను ఆ రోజు పెట్టింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా వాటర్ దుంపలు అయితే చూడండి ఎలా వచ్చాయో. ఇగోండి చూడండి, ఇవి చాలా ఎక్కువగా వచ్చాయి. మన మామిడి అల్లం అయితే చూడండి మంచిగా బాగా వచ్చింది. ఇంకా అసలు లేటుగా పెట్టాను కదా, అసలు సరిగ్గా వస్తుందో లేదో అనుకున్నాను, కానీ బాగా వచ్చాయండి. కొమ్ములు మంచి సైజు అయ్యాయి. ఇంకా ఈ నీటి దుంపలు అయితే మనం ఈ రైస్ బ్యాగ్లో పెట్టి నేల మీద పెట్టాను కదా ఫ్రెండ్స్. ఇక వాటర్ కింద తేమ ఉంటుంది కదా, ఆ తేమ వల్ల ఈ నీటి దుంపలు అయితే ఏర్పడతాయి. నేను అంతకుముందు టెర్రస్ మీద పండించినప్పుడైతే ఒక చెక్క పెట్టి దాని మీద పెట్టాను. నాకు ఇన్ని నీటి దుంపలు అయితే రాలేదు. ఇవి నేల మీద పెట్టే కదా, వాటర్ కింద కారి ఎక్కువసేపు తేమ కింద ఉండిపోతుంది కాబట్టి ఇలా నీటి దుంపలు అయితే వచ్చాయి. ఏదైనా మనం చేస్తూ ఉండగా దాని గురించి మనకి కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. చూడండి, దీన్ని ఏ విధంగా ఈ నీటి దుంపలన్నీ తీసేసి ఇక ఇంటికి తీసుకెళ్దామని ఈ విధంగా తీస్తున్నాను. ఇంటికి తీసుకెళ్ళి ఈ ఏర్లు ఇవన్నీ మనం కట్ చేసుకుందాము. చూడండి, ఇంకా అన్నీ ఈ నీటి దుంపలు అయితే తీసేసాను. ఇక ఇన్ని అయితే అయినాయి. ఇంకా ఇంటికి వెళ్దాం మనం ఇప్పుడు. ఇంటికైతే వచ్చేసాను ఫ్రెండ్స్. ఇక మన ఆయుధం కూడా తీసుకున్నాను. ఇప్పుడు వీటికున్న ఈ ఏర్లన్నీ వీడియోలో చూపించినట్టుగా నీట్గా కట్ చేసుకోవాలి.
ఇది పెంచడం ఈజీ అనండి. ఇక తీసిన దగ్గర నుంచే మన బాధలన్నీ. ఇక ఇవి ఏర్లన్నీ కట్ చేసుకోవాలి. 4-5 సార్లు వాటర్లో పోసి కడుక్కోవాలి. చూడండి మామిడల్లం ఇలా వైట్గా ఉంటుంది లోపల. చూడండి అసలు ఎలా వచ్చాయో కొమ్ములు. ఇంకా వీటిని ఇప్పుడు మనం ఏర్లన్నీ కట్ చేసుకున్నాం కదా, వాటర్లో వేసుకొని నీట్గా మట్టి ఇసుక అంతా పోయేలాగా శుభ్రంగా కడుక్కుందాము. నా వీడియో చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మాలాంటి కొత్త వారిని ఎంకరేజ్ చేస్తుంటే కదా ఫ్రెండ్స్ మీకు. ఇప్పుడు నా వీడియోలో అయితే 25 రకాల వెజిటేబుల్ సీడ్స్ పెట్టాను. అలాంటి ఆఫర్స్ ఇచ్చేది మేము కొత్త వాళ్ళమేనండి. మా కొత్తగా వచ్చిన వారిని కొంచెం సపోర్ట్ చేయండి. ఇప్పటికైతే నేను 4 టైమ్స్ అయితే కడిగేశాను. ఇంకా ఇది 5వ సారి కడుగుతున్నాను. ఇంకా కడగటం అయితే అయిపోయింది. నైట్ అయిపోయింది. ఇంకా ఒక క్లాత్ అయితే వేసి దీన్ని మొత్తాన్ని ఈ విధంగా ఆరబెట్టుకుంటాను. ఆరిన తర్వాత కూడా ఎలా ఉందో చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి మన మామిడల్లం అయితే ఈ విధంగా ఆరిపోయింది. కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా, సేమ్ అల్లం ఉన్నట్టే ఉంది. ఇంకా మనం పచ్చడి పెట్టుకోవాలంటే ఈ విధంగా తొక్కంతా తీసి వీటిని కూడా ఆరపెట్టుకోవాలి. ఇప్పుడైతే నా దగ్గర పండు మిరకాయ పచ్చడి అండి. ఇది అత్తయ్య పంపించింది. అత్తయ్య అయితే మామిడల్లం వేయదు, నేను వేస్తాను. అందుకని ఇప్పుడు నా దగ్గర ఉంది కదా అని వేస్తున్నాను. ఇప్పుడు వీటిని మామిడల్లాన్ని తొక్క తీసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. దీంట్లో ఇప్పుడు పండు మిరపకాయ పచ్చడి కొంచెం వేస్తున్నాను. వేసి ఇది ఒకసారి మిక్సీ వేసానండి. చూడండి అసలు కలర్ కూడా చేంజ్ అయిపోయింది, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. దీన్ని తాలింపేసి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నా వీడియో కానీ మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.